నమస్తే అండి శ్రీనివాసరావు గారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ గుడి గురించి మాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందండి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ గుడి ఇనిమెళ్ళకి ఆరేపల్లికి మధ్యలో ఉంది. ఇది భ్రమరాచారి గుడి అంటారు దీన్ని. భ్రమరాచారి అనేవాళ్ళు, ఇది కంసలది. ఇది పురాతనమైన గుడి. ఇది ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో జీవ సమాధి ఉంది. ఈ భ్రమరాచార్య ఆయన చూసావు కదా, గుడి పురాతనమైంది, 3 తరాల నాటిది. ఇది అండర్ గ్రౌండ్లో మంచిగా చేసుకుని సమాధిలాగా తెలుసుకొని దానికి ఏర్పాటు చేసుకుని దాని మీద మళ్ళీ గుడి నిర్మాణం చేసుకున్నాడు. ఆయన అవసాన దశలో జీవ సమాధి అక్కడే అయిపోయేటట్టు, ఫైనల్ కార్యక్రమాలు అక్కడే చేయించుకునేటట్టు ఒక బండ తీసేసి అందులోకి పోయిన తర్వాత బండ వేసేస్తారు జీవ సమాధి. ఇది సుమారు ఒక 3 తరాల నాటిది. మరి ఈ గుడిలో ప్రత్యేకత అది ఇనిమెళ్ళకి ఆరేపల్లికి మధ్యలో ఉంది కాబట్టి ఆ రోజులు వేరు, ఆ భక్తి భావం ఎక్కువ రోజులు. ఆ రోజులు ఇంత టెక్నికల్ గా లేరు జనం, అంత అభివృద్ధి లేని రోజులు అనమాట. మరి ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఇది ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం ఒక్కసారి ఆ గుడి రౌండ్ చూద్దామా? చూద్దాం పండి. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి పురాతనమైన కట్టడాలంటే ఇంట్రెస్ట్ తెలియదు. అవును కొంతమంది యూత్కి తెలియదు పురాతనమైన కట్టడాల గురించి. భావితరాలకి ఆస్తులు. అవును ఇవి చాలా చూసావు కదా, చెట్టు గుడి గోడలు పడగొడుతుంది. ఒక నిమిషం. గుడి గోడని పడగొడతా ఉంది. ఇది ఆర్చి. ఇది ఆర్చి మెయిన్ ద్వారం. ఇది ఉత్తరం నుండి దక్షిణానికి, అదేం దక్షిణం నుంచి ఉత్తరానికి అనమాట. దక్షిణం నుండి ఉత్తరం నుండి వాకిలు అనమాట. చూపిస్తే అటు చూపించు. పైన కూడా చెట్టు ఉన్నాయా? పక్కన చెట్టు ఉందా? అది చెట్టు దీనిపైన సుమారు దీనికి ఒక నాకు పర్మిషన్ ఇస్తే గుడి వాళ్ళు, ఆ స్థలం వాళ్ళు చెట్టు గోచేస్తాను నేను. శిథిలావస్థ పడగొడుతుంది కదా, ఒకసారి ఆ గోడ క్రాక్ కూడా చూపిస్తాను. ఒక్కసారి వెనక నుంచి రౌండ్ చూపిస్తా. చెప్తా అటు వెళ్దాం లేకపోతే పండి. చూసావు కదా, చూడండి. పురాతనమైన కట్టడాలంటే చాలా ఇష్టం. మీరు ఈ విధంగా ఎన్ని చూశారు? ఈ విధంగా ఇలాంటివి చాలా చూశాను. నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్. కొంతమంది ఒక 100లో కనీసం ఒక 20% అయినా కానీ పురాతన కట్టడాల గురించి కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఇదిగో ఇది 3 తరాల నాటిది. ఈ ప్రాంతంలో ఈ అసలు లేవు ఇట్లాంటివి. చూసా గోడ మొత్తం పగిలిపోతుంది. ఇదిగో ఈ బండ ఎప్పుడైనా జారిపడవచ్చు. లోపల కొంద బయటకుంది ఆ గోడ మీదకి. నేను చెప్పా కదా ఇందాక, కపిలాలు ఎట్ సౌండ్ చేస్తాను చూడు. దగ్గరికి వెళ్ళి నేను కూడా లైట్ వేస్తాను. జీవ సమాధి, ఆయన జీవ సమాధిగా వచ్చినటువంటి స్థలం ఇది. లోపల ఇగో వాటి సౌండ్, లోపల ఇగో కనపడుతుంది, రాయి కనపడుతుంది. అదే అనుకుంటా సమాధి, జీవ సమాధి. జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఏముంది. రాయి, సన్న రాయలు కనుక లైట్. ఇది జీవ సమాధి. దీని మీద వేసుకున్న బండ ఇది. ఇదిగో చూస్తుందా, ఇక్కడ వేసుకున్న బండ అనమాట. ఈ గబ్బిలాలు భయంకరంగా సౌండ్ వస్తుంది, భయం పడుతుంది. ఇప్పుడు చూడు అబ్బా, ఇది గబ్బిలాలు. ఓకే చూడు 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 మనకి కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక గబ్బిలాలు ఎగురుతున్నాయి. వ్యూవర్స్కి మంచి లైన్ అనమాట. ఇది మంచి అనుభూతిని వస్తాయి. కానీ ఇది ప్రమాదం. అగపడుతుంది ఏమన్నా గబ్బిలాలు? కనపడుతున్నాయి వీడియోలు క్యాప్చర్ అవుతున్నాయి. ఇగో అబ్బో